గజస్ న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వ ఉన్నత పాఠశాల బోధ్ బుజుర్గులో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సామాజిక అడవుల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం, మానవుని చర్యలు, ప్రకృతి వైపరీత్యాలు, మోడళ్ల ప్రదర్శన మరియు వివిధ సైన్స్ సూత్రాలకు సంబంధించిన ప్రయోగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గజపల్లి నరసయ్య మాట్లాడుతూ సర్ సివి రామన్ కు నోబెల్ బహుమతి సాధించిన కాంతి పరిక్షేపణ ప్రయోగంను ప్రదర్శించిన రోజును భారత ప్రభుత్వము జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించిందని తెలియజేశారు. ఈ సూత్రం ఆధారంగా నేడు ఆధునిక పరికరాలైన రిమోట్ కంట్రోలరు, ఆటోమేటిక్ డోర్లను మరియు చేతులు పెట్టగానే ఆటోమేటిక్ గా చాలయ్యే నల్లలు, లోహాల స్వచ్ఛతను, నేలలోని ఖనిజ సంపదను, ల్యాండ్ మైన్స్, బాంబులను, ప్రారంభ దశలో క్యాన్సర్ ను గుర్తించటకు, డ్రగ్స్ గుర్తించడానికి పరికరాలని కనుగొనడం సాధ్యమైందని తెలియజేశారు. సైన్స్ తోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని, శాస్త్ర సాంకేతిక పరికరాలని వినియోగించడం వలన అన్ని రకాల ఉత్పత్తులను పెంచి దేశాన్ని సుసంపన్నంగా మార్చవచ్చని తెలియజేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు జాదవ్ విజేష్, రమేష్, గంగయ్య, భూమేష్, గజేందర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Total they give the glasses for second. They give the utensils of fruit. They give the medicinal plant total foreign art mental greenhouse effect. They give the food aid for rain. Total forest art soil erosion. Total forest to give wood and lost the first construction of project.